టు Bigtv. This is Sartaj. జనరలీ అందరూ ఎప్పుడైనా ఇంట్రోస్ ఇస్తే ఈయన కోసం లైఫ్లో ఎప్పుడైనా ఈయనలా ఉండాలి అని అందరూ అనుకుంటారు అని చెప్తారు. అయితే ప్రజెంట్ ఈయన వ్యూహం అనే మూవీతో అయితే వస్తున్నారు. సో ఈ వ్యూహంలో ఆయన వ్యూహాలు ఏమున్నాయని డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హీస్ RGV. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? గ్రేట్. సో ఐ థింక్ యూ సో ఎగ్జాస్టెడ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినా అ లిటిల్ బిట్. ఓకే, సో వ్యూహం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో వ్యూహం అని పెట్టారంటే దాంట్లో ఏదో ఒక ప్లాన్స్ అండ్ ఆల్ మీరు చూపించబోతున్నారు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో వాట్ ఈస్ వ్యూహం ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్? వ్యూహం బేసిక్లీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ పొలిటికల్ థ్రిల్లర్, వెరీ రియలిస్టిక్. రాజశేఖర్ రెడ్డి గారి డెత్ అయిన తర్వాత రైజ్ అయిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఒక వేరే వేరే పార్టీస్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, కొంతమంది మనుషులు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేశారు. అండ్ ఎవ్రీబడి హ్యాడ్ ఎ స్ట్రాటజీ. వాళ్ళ వ్యూహాలు వాళ్ళు పన్నారు. దాని నుంచి ఫాలోఅవుట్లో వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఎక్స్పోజెస్ ఆల్ దట్. ఓకే, సో వెన్ యూ టాక్ అబౌట్ RGV పర్సనల్లీ, నేను ఎవరి మీద అంటే ఒకరిని ఇది పాజిటివ్ అని నేను చెప్పను, ఒకరికి ఇది నెగిటివ్ అని నేను చెప్పను అని చెప్తూ ఉంటారు. బట్ వై వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ ఆర్ జగన్, మీరు ఎందుకు పాజిటివిటీనే చూస్తున్నారు వాళ్ళ దగ్గర? ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది డిఫరెంట్, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ వీ ఆల్వేస్ టేక్ వన్ సైడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టంలో. ఇప్పుడు CBN ఐ బిలీవ్ వాట్ ఈస్ డన్ టు NTR ఈజ్ వెరీ రాంగ్. బట్ నేనేమంటాను, పర్సన్కి పర్స్పెక్టివ్లో జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ బయట వాళ్ళకి ఉండదు. ఇట్ ఆల్వేస్ డ్రా సైడ్స్. సో యూ ఆల్సో టేక్ సైడ్స్? You do. I said if you want to look at it that way, that's a personal thing. Even the worst criminal also will always have a side to him. Why he became that? మీరు అఫెండ్ అవ్వను అంటే జస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇది బయట కూడా రూమర్స్ లాగా వస్తుంది. సో మీరు దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుండి మీకు కొన్ని ర్యాన్సమ్స్ వస్తున్నాయి, అందుకే మీరు ఇటువంటి ఫిల్మ్స్ తీస్తున్నారు. ఫస్ట్ మీ ఇంగ్లీష్ రాంగ్, ర్యాన్సమ్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు. ఎనీవే, బట్ ద పాయింట్ ఈజ్ ఇప్పుడు ఎనీబడి విల్ బిలీవ్ వాట్ దే వాంట్ టు బిలీవ్. నేను ఒఫిషియల్గా ఇచ్చిందండి, దాసరి కిరణ్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఈజ్ ఏ గై హస్ డన్ ఏ ఫిల్మ్ విత్ మీ కాల్డ్ వంగవీటి అంత పాస్ట్లో. సో దట్ ఈస్ ఒఫిషియల్ థింగ్. దాని తర్వాత ఇప్పుడు ఒకవేళ నేను తీసుకున్నాను అనుకోండి, మీకు చెప్పను కదా, అప్పుడు క్వశ్చన్ వ్యాలిడిటీ ఉంది. సో నేను చెప్పేది నేను చెప్తాను, ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. దట్ ఈస్ హౌ ద వరల్డ్ వర్క్స్. సో తీసుకున్నారు లేదు అనేది ఇప్పుడు కూడా చెప్పారు మీరు. నేను అది చెప్తాను కదా, నేను తీసుకుంటే చెప్పాను కదా. ఈ ప్రొడ్యూసర్ ఇస్ దాసరి కిరణ్, ఐఎమ్ ద డైరెక్టర్. సో వేర్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ మనీ కమింగ్ టు మీ. అంటే పాజిటివ్గా క్యాంపెయిన్ చేయండి. నేను అదే అంటున్నా, ప్రొడ్యూసర్ బై డెఫినేషన్ ఇస్ ద గై హూస్ ఇన్వెస్టింగ్. సో నేను డైరెక్ట్ చేస్తున్నా, అప్పుడు నా దగ్గర మనీ ఎందుకు వస్తుంది? ఇది ఒకటే. రెండోది, ఈవెన్ హైపోథెటికల్లీ స్పీకింగ్, ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ ఇట్ విల్ బీ జగన్ ప్రో ఫిల్మ్. నాకు జగన్ అంటే ఇష్టం, అది కూడా చెప్తున్నా. సో దిస్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది క్యాంపెయిన్. ఒక్కలాగా చూస్తే ఏంటి క్యాంపెయిన్ అంటే ఏంటి? ఎవరు వైఎస్ జగన్ బాగా మాట్లాడినా, తన గురించి నాకు ఇష్టం అని చెప్పినా, ఏది ప్రోగా చెప్పినా క్యాంపెయిన్ అది. మీరు దాని డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇట్ అమౌంట్స్ టు ద సేమ్. నో, ఎగ్జాక్ట్లీ. సో మీరు కూడా క్యాంపెయినింగ్లో ఒక పార్ట్ అవుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్యాంపెయిన్ అంటున్నాను. ఎనీబడీస్ ఒపీనియన్ పాజిటివ్ సైడ్ ఒకళ్ళ మీద చేస్తే అది క్యాంపెయిన్ అవుతుంది. ఎట్లా అవ్వకుండా ఉంటుంది? సో ఇప్పుడు మనం పాలిటిక్స్ వైజ్ చూసుకుంటే ఏపీ పాలిటిక్స్ మీదనే ఇప్పుడు ఆది పురుష్ ట్రైలర్ చాలా బాగుంది, నేను ట్వీట్ పెట్టాను అనుకున్నాను, అది క్యాంపెయిన్ అది, అంతే కదా. ఎనీథింగ్ పాజిటివ్ యూ సే అబౌట్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ కమ్స్ అండర్ దట్. ట్రూ. సో దానికి మీకు డబ్బులు ఇచ్చారా లేదా అనేది దట్ ఈస్ ఎనీబడీస్ గెస్. సో పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుకుంటే ఏపీ పాలిటిక్స్ ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఉన్నాయి. బట్ మీరు ఏపీ పాలిటిక్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ మీద చేయట్లేదు, పాలిటిక్స్ నాకు తెలియదు అసలు. ఐ మేక్ కమెంట్స్ ఆన్ జగన్ ఆర్ CBN ఆర్ సంబడి లైక్ దట్. ఎందుకంటే అక్కడ నాకు డ్రామా కనిపిస్తుంది. అట్లీస్ట్ తెలంగాణలో లేదని నేను అంటలేదు, నేను ఫాలో అవ్వలేదు అంత. రైట్. సో డ్రామా కనిపించినప్పుడు ఆ డ్రామాని జనాలకి కళ్ళకి కట్టినట్టు చూపించడం యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ డ్యూటీ అని నమ్ముతారు. రైట్. సో ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఏపీలో ఉన్న పొలిటీషియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇన్ పర్టికులర్ ప్రామినెంట్గా మాట్లాడుకుంటే జగన్, సీఎం జగన్, చంద్రబాబు గారు, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు. బట్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు టార్గెట్ చేశారు. అంటే ఆయనకు వచ్చే ఎవరైతే ఉన్నారో ఆయన చూడడానికి వచ్చే వాళ్ళు ఓటర్స్ రూపంలో కన్వర్ట్ అవ్వరు అని కూడా మీరు చెప్పడం జరిగింది. అది ఒక పబ్లిక్ హ్యాపెనింగ్. ఎలక్షన్ అనేది, మీటింగ్ అనేది, పబ్లిక్ వాళ్ళ కామెంట్స్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అండ్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ ఆన్ దట్.
టచెస్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంట. Yeah. కమింగ్ బ్యాక్ టు వ్యూహం, వైఎస్ భారతి గారిని కూడా మీరు ట్రైలర్లో చూపించడం జరిగింది. సో జనరలీ భారతి గారు మనకి పాలిటిక్స్లో ఎక్కువగా కనిపించరు, అంటే మోస్ట్లీ ఆవిడ కనిపించలేదు, ఎక్కడైనా 1-2 సందర్భాల్లోనే ఆవిడ కనిపించారు. అయితే ఇక్కడ వైఎస్ భారతి గారి రోల్ ఎట్లా ఉండబోతోంది? See, obviously, and one of the principal characters Jagan garu అయినప్పుడు as a wife, her character will be prominent. Yeah, because Jagan as a person ne focus చేస్తాను. Because as a person in the media, as a political leader, everybody knows. అందులో కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. You know, so I think I'm focusing more on the personality and the personal aspect of it, in which obviously she'll become important because of that. యాజ్ అ ఫ్యామిలీ. సో సీన్ బై సీన్ మనం వెళ్తే ట్రైలర్లో ఒక సీన్ గురించి బాగా చర్చ కూడా నడుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రైలర్ పెట్టలేదు, అక్కడ ఫోటోస్ పెట్టాను. యా ఎగ్జాక్ట్లీ. సో ఆ బెడ్ మీద కూర్చొని ఉన్న ఒక ఫోటో, ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది ఇది వివేక హత్య కేసు, ఆ ఫోన్ కాల్ ఫోటోనే ఇది అని కూడా అంటున్నారు. సో సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఒకేపు నుంచి ఏమో నేను వైసీపీకి ఫర్గా జగన్కి ఫర్గా తీస్తున్నాను ఆల్రెడీ చెప్తున్నారు. ఇప్పుడు వివేక ఇది అనేది ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ ఎలిమెంట్. ఎవరు ఇన్వాల్వ్ అయినారు, ఎవరు ఉన్నారు, జగన్ ఉన్నారా లేదా అని. అలాంటప్పుడు అది ఎందుకు పెడతాను నేను? ఒకవేళ వైసీపీకి ఫర్గా అయితే ఇప్పుడు ఫోన్ అనేది ఒకేసారి వస్తుందా? యూనో అంటే అంత పెద్ద లైఫ్లో ఫోన్ అనేది ఎందుకు వచ్చింది, ఎక్స్ప్రెషన్ ఎందుకు వచ్చింది అనేది ఏదైనా కారణం వచ్చు కదా. వివేకాన్ని సపోజ్ చేసుకుంటున్నారు, దానికి నేనేం చేయను. ఓకే, ఒకవేళ అలా అనుకుందాం, జగన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో అని టీడీపీ వాదన మీద తీసుకుంటే అప్పుడు సర్ప్రైజ్గా వింటున్నాడు. అప్పుడు జగన్ తెలిస్తే జగన్ సర్ప్రైజ్ ఎందుకు అంటారు? ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ క్లియర్ నో ఇన్ ద ఫోటోగ్రాఫ్. యా, సో బేసిక్లీ దే ఆర్ బ్రెయిన్లెస్ ఇడియట్స్, అంతకన్నా ఏం లేదు. అయితే ఈ ఫిల్మ్లో అయితే మీరు వివేక హత్య కేసు ఎక్కడ కూడా అది నేను చెప్పను, చెప్పకూడదు, నేను చెప్పను. దీనికోసం సినిమాకి వెళ్ళాలంటే. సో దీని గురించి మాట్లాడుకుంటే వెన్ ఐమ్ కమింగ్ ఇన్, ఐ క్లియర్లీ ఫౌండ్ దట్ ఐ కెన్ వాక్ త్రూ యువర్ మైండ్. అంటే కంప్లీట్గా పక్కన ఉన్న ఫొటోస్ కానివ్వండి, లేకపోతే ద వే యూ డిజైన్డ్ ఎవ్రీథింగ్. సో ఈ డిజైనింగ్ ఇట్లా ఉండాలి నా ఆఫీస్, నా వర్క్ స్టేషన్ ఎందుకు అనిపించింది? యా, బికాస్ ఐ లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్, దిస్ ఈజ్ లైక్ ఎన్ లుక్ ఇన్ టు మై మైండ్, like you yourself said. So I think a workplace should represent the person who runs that place అనేది నాకు బిలీఫ్ కమింగ్ ఫ్రమ్ ఫౌంటైన్ హెడ్స్, Ayn Rand's Fountainhead, you know. So the one is it will give a clarity for both the people who work in it or people who come to meet me exactly what to expect from this place. Okay. So they don't even need to talk to me to know the kind of person I am. Yeah. Mm-hmm. సో కంప్లీట్గా ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి, మీరు దిగిన ఫొటోస్ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం ద ఫొటోస్, శ్రీదేవి గారి ఫొటోస్ లోపలికి వచ్చాక ఇక్కడ మనం చూస్తున్నాము. సో యూ ఫీల్ లైక్ శ్రీదేవి ఈజ్ అ గాడెస్, మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మరి అక్కడ ఎందుకు ఫొటోస్ లేవు? I didn't get the right photo of Sridevi పెట్టడానికి. One is also, I mean, there's no particular reason. Whatever photos I thought was nice, I put on there. So whose fan are you, part of Sridevi garu? I'm a fan of many actually. Mm-hmm. Yeah. That's it. Only many. There's no names. No. No. Yeah. Heroes lo? Heroes. Who do you admire the most? Not really. Maybe Bachchan, because I grew up seeing his films. Otherwise, not really. So when I was seeing your photos, అంటే మీరు యంగ్గా ఉన్నప్పుడు ఫొటోస్ చూసినప్పుడు you also look like a hero. Why didn't you try in films then? No. అప్పుడు అనిపించలేదా? అంటే అప్పుడు ఆ స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్ వైపే ఎందుకు వచ్చింది? Because I'm a control freak and actors, I control the actor. సో నన్ను ఇంకోళ్ళు డైరెక్ట్ చేయటం అనేది ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ బీ ఇన్ దట్ స్పేస్. చాలా మంది వాళ్ళని వాళ్ళు డైరెక్ట్ చేస్తూ ఫిల్మ్స్ తీస్తున్నారు కదా. మేబీ ఐఎమ్ నాట్ దట్. రైట్. సో మీ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీరు పిక్ చేసుకుంటూ ఉంటారు. సొసైటీకి హెల్ప్ అయ్యే కాన్సెప్ట్, లేకపోతే సొసైటీలో ఏవైతే జరుగుతున్నాయో అవి మనం మన కళ్ళతో డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటే ఆల్మోస్ట్ ఒక రా ఫిల్మ్ చూసినట్టే మీరు తీస్తారు. సో దానికి అంటే వై యూ వాంట్ టు డూ దాట్? ఇలా చేస్తే బాగుంటుంది అని ఎందుకు? దట్స్ మై టేస్ట్ అండ్ మై సెన్సిబిలిటీ. It's your taste. Yeah, what interests me at any given point of time, I make that. Yeah. సో డెన్ గురించి కంప్లీట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఎట్లా వాకింగ్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? And because I saw it grow, I saw it being made, so I don't think I never felt the experience of walking it for the first time, because I've been living in this place for many months and doing each part of it and fine tuning it, so I don't think I ever
felt one The change. particular time and experience. Yeah. సో I've seen many production offices. Yeah. ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ ఒక నార్మల్ బిల్డింగ్ గ్లాసెస్ ఇట్లా ఉంటుంది, అంటే మోడర్న్గా కనిపిస్తూ ఉంటుంది. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ ఆల్ దిస్ త్రీ లైక్ Yeah. స్ట్రక్చర్స్, లేకపోతే ఫొటోస్ కానివ్వండి, కొటేషన్స్, Yeah. మీరు చెప్పే కొటేషన్స్ ఆల్మోస్ట్ ఆ లైఫ్ కొటేషన్స్ అన్నీ కూడా ఉండటం. Yeah. సో కంప్లీట్గా నన్ను నేను ఇక్కడ చూసుకోవాలి ఈ బిల్డింగ్లో అన్న కాన్సెప్ట్తోనే మీరు డిజైనర్ ఎవరైతే చేశారో Yeah. ఆర్కిటెక్చర్ Yeah, because I'm an abnormal person. అబ్నార్మల్ పర్సన్. Yeah. అంటే ఈ అబ్నార్మాలిటీకి ఆర్జీవీ వర్షన్ ఏంటి? Because I want to constantly get engaged and entertained and excited, and I don't like anything which is neat and plain and yeah. నైస్. యూత్ గురించి మాట్లాడుకుంటే అది మీకు కూడా తెలుసు, చాలామంది అబ్బాయిలు కానివ్వండి, ఇప్పుడు అమ్మాయిలు కూడా ఒక్కరోజు అయినా ఆర్జీవీ లాగా బతికితే చాలు అని అనుకుంటూ ఉంటారు. సో అది అంటే ఒక అమ్మాయి ఎవరైనా వచ్చి లేకపోతే ఒక అబ్బాయి ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? You feel like I mean, I think it's very fake because బతకరా అనిపించినప్పుడు బతకరే. బాజీ అంటే it's not as if I have some wings or I don't have horns. I'm just a normal person. I'm living my life by my decisions. నా డెసిషన్స్ కరెక్ట్ అని ఒకవేళ వాళ్ళు అనుకుంటే they should take their own decisions and live exactly the way they want. Not like RGV, they should live like themselves. Exactly. So The point is, what is difference about me? I don't care about anyone. True. వీళ్ళందరూ కేర్ చేస్తారు కాబట్టి భయపడతారు. దే ఆల్ ద టైమ్ దే ఆర్ సెన్సిటివ్ టు వాట్ అదర్స్ విల్ థింక్, వాట్ అదర్స్ విల్ ఫీల్, విచ్ ఐ డోంట్. యూనో, సో దట్ ఈస్ జస్ట్ వన్ డెసిషన్ ఇట్ టేక్స్ ఫర్ దెమ్ టు డూ దట్. బట్ ఆ డెసిషన్ తీసుకోలేనప్పుడు దే విల్ బికమ్ బిలీవర్స్, అండ్ బిలీవర్స్ క్యాన్ నెవర్ బికమ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. బిలీవర్స్ అండ్ ఫాలోవర్స్. True. యూ హ్యావ్ టు బి యువర్ ఓన్ లీడర్, దట్స్ ఇట్. బట్ మెనీ అంటే బిలీవ్ చేసిన వాళ్ళు చాలామంది, అంటే లైక్ సొసైటీ ఏమనుకుంటుంది అని ఆలోచించిన వాళ్ళు కూడా కొంతమంది బెటర్ పొజిషన్స్లో ఉన్నారు కదా సార్. ఎక్కడ ఉండొచ్చు, దెన్ దేర్ హ్యాపీ. నో అప్పుడు ఇంక నాలాగా ఉండాలని అనుకోవడం ఎందుకు? ఐ వాజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ దెమ్. డెసిషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడైనా ఆర్జీవీ కనిపించిందా ఈ డెసిషన్ నేను రాంగ్గా తీసుకున్నానేమో అని? ఎప్పుడు? నో, because I look at the whole thing, it is an experience, because all the decisions, నా decisions లో 9 out of 10 they don't work. You know, not only about films failures అనేది పక్కన పెట్టి many decisions I take don't work, but that 1 out of 10 decision is enough to sustain me, and I will never know which that decision is. అందుకని ఆ 10 తీసుకుంటాను. సో ఆ 10 decisions తీసుకోకపోతే ఏమయ్యేది కదా. సో ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్లో. Yeah, that's it. సో నేను మీతో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ద ఫస్ట్ టైం ఐ వాజ్ అ ట్రైనీ ఇన్ అ పర్టికులర్ ఛానల్, యూ దేర్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ ఐ వాజ్ అ ట్రైనీ. సో వింటున్నాను అనమాట, మీరు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని. ద ఫస్ట్ టైం ఐ థాట్ నేను ఇంటర్వ్యూ చేస్తే నేను ఏడ్చి కంపల్సరీ బయటకి వచ్చేస్తానని అంత భయపెట్టేశారు మీరు వెన్ ఐ వాజ్ అ ట్రైనీ. లేటర్ ఆన్ రీసెంట్లీ 6 or 7 months back, you came to a theatre for some opening or launching, I guess. Then I was standing there and you were patiently giving photographs to everyone. I saw that patience in you. So completely different person you were in the studio and outside the studio. Endukala? I think it's possible that depends on my mood also at that time. You know, in terms of what's running in my mind, if I'm impatient or maybe, so that will be very difficult for me to say. See, ఇవాళ ఒక్కరోజు I might be in 5 different moods, depending on what is going on in the mind at any given time. So everyone is like that, but you are open to say that you're in different moods in different times. Yeah. సో రీసెంట్గా మనోజ్ వాజ్పేయి గారి ప్రెస్ మీట్ మనం చూసాము. సో ఆయన చెప్పడం జరిగింది, మీరు గాడ్ ఫాదర్ అని చెప్పి. సో ఆయన అలా చెప్పినప్పుడు లేకపోతే హిందీ మూవీ రివల్యూషన్ కూడా మీ నుండే స్టార్ట్ అయింది అని కూడా చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది సార్? నాకు ఏమనిపించింది ఆనెస్ట్గా, see, because I don't live in the past, I don't know about yesterday also. My importance is of today. Yeah, and tomorrow I don't know. Oh. So I just live day by day and point to point. In fact, there's a line, and there's no point to life, so it's best to live it point by point and point to point. I follow that. సో మీరు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు అన్నా కూడా పాలిటిక్స్కి సంబంధించిన ఫిల్మ్స్ తీస్తున్నారు. సో కొన్ని చోట్ల మీరు రూల్స్ అంటే చూపిస్తున్నారు కాబట్టి కంప్లీట్ లైఫ్. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఒక పొలిటీషియన్ అవుదామని చెప్పి? No. Because I'm not interested in serving people. Oh, you're not interested in serving people. But the films which you take, అంటే మీరు సొసైటీని ఆలోచించుకొని తీసే కొన్ని ఫిల్మ్స్ ఉన్నప్పుడు we feel like you're very interested, like సొసైటీ ఇట్లా ఉంటే బాగుంటుంది. No. I might say it as an opinion, but I do not want to do physical work towards real people. So who do you love the most? Who do I love the most? Beautiful girls. Beautiful girls. Yeah. Great. Including you. Oh wow, thank you so much. This will take as a compliment. Yeah. ఇక్కడ వరకు కట్ చేసి పెట్టుకుంటాను.
Thank you so much. So, what do you like to do the most? What do I like to do? And a simple answer, I like to do what I like to do. But that might change depending on the situation. I like to meet interesting people, for example, you know. And I do study a lot on the internet about emerging technologies. Oh, Both film related, or these days I'm very heavily into artificial intelligence, you know. And then I study documentaries from the yesteryears. There are quite a lot of things I do. And but more than anything else, I like to meet intelligent and experts in their own fields to have conversations with them. Yeah. okay. So, మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా సార్? I don't know if extrovert. I talk a lot. I mean, I'm a very funny guy. I like to make people laugh. So I don't know, that comes under. But I don't depend. I mean, I'm not a person who socializes, and no one makes a difference to me. I don't seek any emotional anchors. So I'm pretty much a loner in that sense. But I like interacting with people who I like to interact with. Okay. Yeah. But I'm not emotional about them. Great. There's a philosophy in a philosophy again. Yeah. రైట్. సో ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. సో మీరు ఇప్పుడు ఉన్న ఈ మెచ్యూరిటీ కానివ్వండి, లేకపోతే మీరు ఫాలో అవుతున్న ఈ ఫిలాసఫీస్ కానివ్వండి, మీరు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు గ్రోయింగ్ అలాగా ఈ మెచ్యూరిటీ అండ్ ఈ ఫిలాసఫీస్ మీ లైఫ్లో ఒక పార్ట్ అయ్యాయా? I think this is from the time because I was a voracious reader in my growing years. Even in 10th standard, I finished reading the entire lot of James Arlich's books. I read Godfather in intermediate, you know. So I think that has made a very big influence on me, my reading habits. I would think that will be the thing. సో ఈ ఫీల్డ్కి వచ్చినప్పటి నుండే అందరూ ఒక వేలో ఆలోచిస్తే మీరు డిఫరెంట్ వేలో ఆలోచించడం గ్రేట్. సో అయితే సో వన్ క్వశ్చన్ దిస్ మే, అంటే మీరు అనుకోవచ్చు ఇది రిపీటెడ్ క్వశ్చన్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. జనరలీ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఎవరైనా కూడా ప్రజెంట్ జనరేషన్ పల్స్ని పట్టుకొని ఒక ఫిల్మ్ని తీస్తారు, వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో అట్లా తీస్తారు. బట్ వెన్ కమ్స్ టు ఆర్జీవీ, మీరు మీకు నచ్చిన ఫిలిమే తీస్తారు, మీరు చూడాలి అనుకున్న ఫిలిం, మీరు జనాలు చూస్తే బాగుంటుంది అనుకున్న ఫిలిమే తీస్తారు. ఎందుకు ఇంత డిఫరెన్స్? అంటే యూ డోంట్ వాంట్ క్యాష్. ఎవరైనా అదే నేను చేసింది చేస్తారు, వాళ్ళు చెప్పరు, నేను చెప్తాను అంతే. బికాస్ ఈ ఫిలిం పీపుల్ ఆర్ నాట్ గొర్రెలు, దే ఆర్ నాట్ షీప్, దే ఆల్ హ్యావ్ ఇండివిజువల్ మైండ్స్, ఇండివిజువల్ టేస్ట్. For example, I can't make a film for your taste because I don't know you. Exactly. నేను సినిమా చూస్తారు, ఆయన సినిమాలు నచ్చుతాయని మీ ఒక్కరే నాకు తెలియనప్పుడు ఆడియన్స్ ఎట్లా తెలుస్తారు? సో ఎనీ ఫిల్మ్ మేకర్ has only two choices. Either he can make a film what excites him, or he can copy a film which seems to be working. లాస్ట్ హిట్ అయింది కనుక ఆ టైప్లో తీస్తే చూస్తారేమో అని హోప్ తోటి దాన్ని కాపీ కొడతారు, లేకపోతే వాళ్ళకి నచ్చింది వేస్తారు. ఈ రెండు తప్పిస్తే వేరే చాయిస్ ఎవరికి ఉండదు, యూనో. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సే దట్ ఇట్స్ నాట్ అబౌట్ నాకు నచ్చింది తెస్తే, నాకు నచ్చింది తీయకపోయినా కాక వేరే చాయిస్ నాకు ఉండదు అంటున్నా. ఇప్పుడే ప్రూవ్ చేసిన కదా, మీకు నచ్చే సినిమా నేను తీయలేనప్పుడు నాకు ఆడియన్స్ అట్లే తెలుస్తారు. దర్ ఆల్ ఇండివిజువల్స్ ఎవెన్చువలీ. యా, టు కాల్ దెమ్ యాజ్ అన్ ఆడియన్స్ యాజ్ ఎ జనరల్ లేబుల్, ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ ఇన్సల్టింగ్ దెమ్. సో ఇప్పుడు ఇన్ని ఫిల్మ్స్ వచ్చాయి, ఇన్ని డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి ప్రెజెంట్ వచ్చిన ఫిల్మ్స్లో మీకు నచ్చిన ఫిల్మ్ ఏమైనా ఉందా? I mean, I like Kerala Story a lot. Kerala In Story. recent times, that was probably one of the best films I saw. సో ఏమంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీకు? I think the sincerity in storytelling, the performances, in every which way I like that film. రైట్. సో ద సిన్సియారిటీ ఇన్ స్టోరీ టెల్లింగ్ యూసే, అంటే ఒక ఒరిజినల్ స్టోరీని ఒరిజినల్ వేలో చూపించారన్న. ఒరిజినల్ స్టోరీ అని నాకు తెలీదు. I don't care if it really happened or if it's a fictional story. It looked believable, which is what a film should do. True. Yeah. Exactly. Yes. So Kerala Story excited you the most. Yes. Great. So Telugu filmsలో present మనకి చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఫిల్మ్స్ చూడను అసలు. ఫిల్మ్స్ చూడరా? Oh really? I mostly watch documentaries. Great. Yeah, great I don't know, but that is, I'm just saying the truth. I was thinking that you watch a lot of films. No. Okay. So one question, I don't know if you should ask this or not. So sexual films గురించి మాట్లాడుకుంటే you've done one film with Mia Malkova and all. దానికి అంటే థియేటర్స్లో రెస్పాన్స్ వచ్చిందా లేదా అనేది? So that never released in theaters because it is a short film. Exactly. Yeah. So
థియేట్రికల్ రిలీజ్కి వెళ్ళకపోవడానికి కూడా అప్పట్లో కొన్ని ఇవే వచ్చి అంటే జనాలు వెళ్ళి చూడరేమో అందుకే ఇట్లా చేశారేమో అన్నదానికి. సో దాని గురించి అంటే మీరు థియేట్రికల్ రిలీజ్ చేయొద్దు జస్ట్ ఇప్పుడు జనరల్లీ మియా మాల్కో అని పెట్టి తీశారు అన్నప్పుడు మీ ట్రైలర్ అండ్ టీజర్స్కి కూడా అప్పట్లో అబ్బాయిలు చాలా మంది, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చూశారు, అంటే యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్స్. సో ఎవ్రీ వన్ హావ్ సీన్ దాట్. సో ఎందుకు అలా వెళ్ళాలి అని అనుకోలేదు? ఎలా వెళ్ళంటే ఎలాగా? లైక్ షార్ట్ థియేట్రికల్ ఫిల్మ్ లాగా అంటే కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ చేసి. No, I mean, see, but all these were done at COVID time. So there was so much uncertainty, and it's a 45-minute film. So below 75 minutes film, no one releases. The theaters release cheyu, you know. So it was just done as a time pass thing, not really taken You have enjoyed the time seriously. pass? Yes, of course. Yes. I loved it. సో మీరు మీ ఫిల్మ్ మేకింగ్లో బాగా ఎంజాయ్ చేసిన మూవీస్ ఏమున్నాయి? I mean, that I can't say. See, when you're making the film, you enjoy the company of people, not the film. Because a film is just pieces of film, it will keep on coming together over a long period of time. సో మీ దగ్గర డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, మిమ్మల్ని గురువులాగా బయట చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ డైరెక్షన్ అంటే వాట్ యూ సే టు దెమ్? నేను ఎవ్వరికి చెప్పను, నేను ఎవరిని ఎన్నో. I don't advise anybody, I don't take anybody's advice. Because film is a very, very individualistic expression. Like I was saying, go context లో టేస్ట్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. నేను జగన్ చాలా క్లోజ్, కానీ జగన్ సినిమాకి నా సినిమాకి సంబంధం ఉండదు. సో దట్ ఈస్ హిస్ టేస్ట్, హిస్ సెన్సిబిలిటీ, యూనో. సో యాజ్ పీపుల్ యూ కెన్ ఇంటరాక్ట్ బట్ నాట్ విత్ ద టేస్ట్ అండ్ సెన్సిబిలిటీస్. నో వన్ కెన్ డూ దట్. సో వన్ కామెంట్, మీరు మీ ఓన్ ఛానల్లో మీరు చేసే ఇంటర్వ్యూస్ విత్ ఫీమేల్ యాంకర్స్ ఏవైతే ఉన్నాయో మీ కెమెరా యాంగిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ దాట్ ఐవ్ సీన్ ద కామెంట్ సెక్షన్, మీకంటే ఎక్కువ మీ కెమెరామెన్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అన్న కామెంట్స్ చాలా వరకు కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సో ఇస్ దట్ ట్రూ? ఏది ఫిల్మ్స్లోనా? లేదు, మీ ఇంటర్వ్యూస్లో. ఇంటర్వ్యూస్లో అంతే యాంగిల్స్ ఏం డిఫరెన్స్ ఉంటాయా? నేను ఐ డిడ్ంట్ నోటీస్. సో రియల్లీ యూ నాట్ నోటీస్డ్ ఇట్? నో, ది మెనీ యాంగిల్స్. ఏది నిజం ఛానల్లో? ఎక్కడ దేంట్లో మీరు చెప్పేది? You've done few interviews with Yes, few correct. female I anchors, did. no? Women actors. Female anchors, yeah. I mean, I was thinking it was Nizam channel. No, female anchors. You see, because I love to see women in various angles. So yes, the comment section So reads that ఆ సెక్షన్ మొత్తంలో నేనే చెప్తాను కెమెరామెన్ ఎక్కడ పెట్టాలని. So cameramen also enjoy అనేది కింద comment section సారాంశం. So you anybody enjoys watching a woman in different angles. Yeah. Right. So అంటే like showing women in different angles is also a skill. I have to accept it. That was also a direction skill. Skill, I don't think is a word. I think it's your passion. It is your passion. desire. So what do you think? So before అంటే మనం ancient చూసుకుంటే స్కల్ప్చర్స్ చాలా వరకు సెక్షువల్ స్కల్ప్చర్స్ మనం చాలా చూస్తున్నాం. సో ప్రెజెంట్ ఫిల్మ్స్ ఇట్లా తీస్తున్నప్పుడు ఇట్లా ఎందుకు తీస్తున్నారు అని పాయింట్అవుట్ చేసే జనము ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? See, the basic point, everyone in the sensibility issue lo goste, there is a great line said by a certain philosopher. He said, I might not agree with you, but you have the right to say what you want to. I have the right to disagree. Appu nen chese type angles so adamte mee nachipodi ravoddu chodadu ante, because there will always be people will be differing opinions on anything. మీ సెక్షువాలిటీ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, స్టోరీస్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఆల్వేస్ బీ పీపుల్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. సో అందరినీ సాటిస్ఫై చేయటం అనేది జరిగే పని కాదు. సో నన్ను సాటిస్ఫై చేసుకుంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దెర్ ఆర్ ఇనఫ్ నంబర్ ఆఫ్ పీపుల్ టు సస్టైన్ దట్. ఇప్పుడు నేను 100 మందిలో 5గురికి నచ్చింది అనుకోండి నేను చేసిన ఒక పని. If I can make it in a cost where those 5 people are enough, it is still justified, because I am not compromising on my taste. Exactly. నేను 5 మందికి నచ్చేదానికి 100 మందికి నచ్చాల్సిన బడ్జెట్లో తీసినప్పుడు దేర్ ద ఈక్వేషన్స్ విల్ చేంజ్. సో మీరు ఇక్కడ బడ్జెట్ని చూస్తున్నారు, ఎంతమందికి నచ్చుతుంది అనేది Yeah, చూస్తున్నారు, I'm aware నాకు of that. నచ్చుతుందా? Yeah, I understand all that. Yeah. So all calculative mind. Yes. Everything is thought out. Nothing I do just like that. Yeah. Great. సో రామోయిజం గురించి మాట్లాడుకుందాం. రామోయిజం అనగానే అందరూ ఇది ఇట్లా బతకాలి, ఇట్లా ఉండాలి, ఆయన చెప్పేది ఒక అంటే మిమ్మల్ని బేసికలీ చాలామంది యూత్ అయితే దేవుడిలానే చూస్తారు. ట్రూ? యూ యాక్సెప్ట్ ఇట్? I mean, see, that is what I don't understand. See, the philosopher Nietzsche said, if you believe in me, you have lost yourself. Ramoism fundamental tenet ఏంటంటే
యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూజ్ ఇంపార్టెంట్ అని చెప్పటం దాని ఉద్దేశం. అప్పుడు వాళ్ళు నన్ను దేవుళ్ళలాగా చూస్తే ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద పర్పస్ ఆఫ్ ద రామోయిజం. సో మరి మీ ఫ్యాన్స్కి మీరు గట్టిగా చెప్తారా? నేను చెప్పిన ఏం కదా, బికాస్ పీపుల్ హ్యావ్ దిస్ టెండెన్సీ దే ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఫాలోయింగ్ బికాస్ దే డోంట్ వాంట్ ట్యాక్స్ దేర్ ఓన్ మైండ్స్. వాళ్ళకి మైండ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, లేకపోతే దాన్ని కష్టపెట్టడం ఇష్టం ఉండదు. అప్పుడు ఎవడో ఒకరు నమ్మేస్తే గుడిగా అలా వెనకాల వెళ్ళిపోవచ్చు అనేది వాళ్ళ ఫీలింగ్ మాట. బట్ దట్ యాక్చువల్లీ డిఫీట్స్ ద హోల్ పర్పస్. సో ఫైనలీ వ్యూహం గురించి మాట్లాడుకుంటే, వ్యూహం తర్వాత ఇంకెన్ని పొలిటికల్ ఫిల్మ్స్ రాబోతున్నాయి సార్? నో, వ్యూహం అండ్ ఇట్స్ సెకండ్ పార్ట్ విల్ కమ్. వ్యూహం 1, వ్యూహం 2. బట్ క్యారెక్టర్స్ గురించి అడగడం అస్సలు మర్చిపోయాను నేను. కమ్మరాజ్యంలో కడప బిడ్డలు కానివ్వండి, ప్రజెంట్ వ్యూహం కానివ్వండి, క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ క్యారెక్టర్స్ తెస్తారు. అలా ఎలా మీరు పడతారు? అంటే ఎన్ని ఆడిషన్స్ కన్నా నేను ఫస్ట్ ఐ విల్ లుక్ ఎట్ ద రిజంబ్లెన్స్ ఆఫ్ నేను ఎస్పెషల్లీ రియల్ లైఫ్లో ఫేమస్ క్యారెక్టర్స్ ఫేషియల్ రిజంబ్లెన్స్ అనేది నేను చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. అది వచ్చిన తర్వాత విల్ జస్ట్ పుట్ దమ్ అండర్ ట్రైనింగ్ ఫర్ పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్, ఇలాంటి ఆస్పెక్ట్స్. సో ఇలాగా ఆడిషన్స్ చేశారా సార్, లేకపోతే జస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ స్టిల్ దాని తర్వాత ఆడిషన్, ఆ తర్వాత వాళ్ళకి కంప్లీట్గా చూపించి ఇట్లా చేస్తారు అని చెప్పి కంప్లీట్గా నేర్పిస్తారు. గ్రేట్. సో వ్యూహంలో మీకు బాగా నచ్చిన ఒక, అంటే ఏదో ఒక టైంలో మనం బాగా ఎంజాయ్ చేస్తాము విత్ సెట్ ఆర్ విత్ ఫ్యామిలీ అండ్ ఆల్, సెట్స్ ఫ్యామిలీ, సో అలా ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా మీకు? I mean, I can't speak about it now, but there are quite a lot of moments like that. Great. Thank you so much. I'm looking forward for Vyuham 1 and Vyuham 2 also. Thank you so much.